ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? నువ్వేంటి చచ్చిపోతావురా డైనోసర్ ఎక్కడ? పారిపో! హలో, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. అండ్ ఇప్పుడే ది రాజా సాబ్ మూవీ చూడడం జరిగింది. ఇప్పుడే నర్తక థియేటర్ అల్వాల్లో చాలా కష్టపడి చేసుకుంటూ అక్కడికి పోయినా. అండ్ మూవీ ఎలా ఉందంటే 75% రాజా సాబ్, 25% ల్యాగ్ సాబ్. అంటే 75% వరకు నన్ను అయితే ఎంటర్టైన్ చేసింది, అండ్ 25% వరకు ల్యాగ్ అనిపించింది కొంచెం. స్టిల్ ఇది చూడొచ్చు థియేటర్లో. అండ్ రొట్ట మారుతి గారి నుంచి వెళ్ళి మనం ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన మూవీస్ నుంచి వెళ్ళి ఆయన మూవీస్లో చాలా బెటర్ అన్నట్లు ఈ రీసెంట్ వచ్చిన మూవీస్లో. అండ్ మూవీ అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఒకటి చెప్పేది ఉంది, అది చెప్తున్నా. ఈ రాజాసాబు రిలీజ్ ఎట్లుందంటే షాక్, జలక్, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఎప్పుడు బుకింగ్ ఓపెన్ చేస్తాడు ఎవడు తెలియదు, ఎవడొచ్చి ఆఫ్లైన్ అమ్ముతా అంటాడు ఎవడు తెలియదు. థియేటర్ దగ్గర పోలీసులు, థియేటర్ దగ్గర గార్డ్స్, థియేటర్ దగ్గర పోలీసులు, థియేటర్ లోపల పోలీసులు, మొత్తం జనాలు అంతా గుమ్ముగూడిరు అంతా. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉండే. అండ్ మూవీలో పాజిటివ్స్ చాలానే ఉన్నాయి, నెగిటివ్స్ కూడా అలానే కొన్ని ఉన్నాయి. కాయిన్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, హెడ్ టైల్ ఎలానో ఇది కూడా ఇంతే, 2 సైడ్స్ ఉన్నాయి. అండ్ మూవీ అయితే చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి. స్క్రీన్ మీద సాంగ్స్ అయితే దద్దరిల్లిపోయినాయి. డైలాగ్స్ కూడా కొంచెం వింటేజ్ ప్రభాస్ గారిని ఒక 30-40% చూసినట్టు అనిపించింది. అండ్ అన్ని నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, కానీ నాకు అది నెగిటివ్ ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ సాటిస్ఫై చేయలే, కానీ ఇట్స్ అప్ టు ద మార్క్, కొంచెం అక్కడ వరకు వెళ్ళింది. అండ్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండే. అండ్ మూవీలో 3 హీరోయిన్స్ని మంచిగా పెట్టిండు. స్టోరీ కూడా పాజిటివే. ప్రభాస్ గారి లుక్స్ పాజిటివ్, ప్రభాస్ గారి యాక్టింగ్ పాజిటివ్, కొంచెం బాగానే చేసిరు యాక్టింగ్. క్లైమాక్స్ అయితే నాకు కొంచెం ఎమోషనల్ అయినా. అండ్ డైలాగ్స్ కూడా బాగా రాశారు. అండ్ టైమింగ్ కూడా బాగుంది. ప్రభాస్ గారి టైమింగ్ కొంచెం వింటేజ్ టైమింగ్ అనిపించింది. అండ్ మారుతి గారి డైరెక్షన్ వదిలేస్తే మూవీలో సాంగ్స్, హీరోయిన్స్, స్టోరీ, సంజయ్ దత్ గారు వీళ్ళంతా పాజిటివ్స్ అన్నమాట. ఇంకా నెగిటివ్స్కి వస్తే కొన్ని పార్ట్స్లో ల్యాగ్ అనిపిస్తుంది. స్టోరీని కొంచెం మోల్డ్ చేయడంలో కొంచెం ఎక్కడో విఫలమయ్యారు అనిపిస్తుంది. టైట్ స్క్రీన్ ప్లే చేయలేకపోయారు. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఎవరికి అవసరం లేదు, నాకు అది అసలు అవసరం లేదు. మరి ఆయన పార్ట్ 2 ఎందుకు పెట్టి నాకు తెలియదు. స్టిల్ ఏమైనా లీడ్ ఉంటే కొంచెం చెప్పాల్సింది అంత ఓకే. అండ్ నెగిటివ్స్లో అంటే కొన్ని క్యారెక్టరేషన్స్ దగ్గర కొన్ని అంత పర్ఫెక్ట్గా జస్టిఫై చేయలేకపోయారు. ప్రభాస్ గారి వాయిస్ కొంచెం ఎట్లా అంటే కొంచెం ఆయన పర్సనల్ ఇష్యూస్ ఏమో, కానీ ఆ వాయిస్ కొంచెం కరెక్ట్గా వస్తలేదు, కరెక్ట్గా అర్థం కావట్లేదు. అది కొంచెం చూసుకోవాలి ప్రభాస్ గారు. స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు, మనం కొంచెం అరుంధతి టైప్లోనే అనిపిస్తూ ఉంటుంది. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య మన సంజయ్ దత్ గారు సాధించుకుందాం అని చెప్పేసి హిప్నటైజ్ చేసి, అంటే వశపరుచుకొని ఒక రాణిని ఎలా వశపరుచుకున్నాడు. దాని తర్వాత అతని ధనంని, అతని మూలాల్ని, అతని దేన్నైనా టచ్ చేయకుండా ఎలా ఒక దయ్యంలాగా అక్కడ సెటిల్ అయ్యాడనేది మూవీ యొక్క స్టోరీ. అండ్ దీనికి ప్రభాస్కి ఏంటి సంబంధం, అండ్ ప్రభాస్ని ఆ హీరోయిన్స్ని ఎందుకు అక్కడ దాకా రప్పించుకున్నాడు అనేది మీరు ఇక వెండి తెర మీద చూడాల్సిందే, నేను చెప్పను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంజయ్ దత్ గారు అయితే ఇచ్చి పడేసారు. ప్రతి సీన్లో ఆయన 100% కనిపించింది. అండ్ సెకండ్ ప్రభాస్ గారు బాగా చేశారు. అండ్ హీరోయిన్స్ కూడా మంచి రోల్స్ ఇచ్చారు. ముగ్గురు మంచి హ్యాండిల్ చేశారు. యాక్చువల్ డైరెక్టర్ గారు హీరోయిన్స్ని బాగా హ్యాండిల్ చేశారు. అండ్ కొన్ని సాంగ్స్ మాత్రం పీక్స్ వెళ్ళిపోయినాయి. నాచే సాంగ్ అయితే భలే ఉంది. సహనా సాంగ్ కూడా టెడ్డీ అన్న తమనన్న మొత్తం హ్యాండ్ ఇచ్చి పడేసిండు. చెప్తానే ఉన్నాం ఎప్పటి నుంచో ఈ వైల్డ్ పెద్ద బీజిఎమ్స్ కొట్టొద్దని చెప్పేసి. ఆ థియేటర్లో చెవులు ఇట్లా సీసాలు పోసినట్టు రప్ప చెవులు చికాలేస్తున్నాయి. ఓజీకి మంచి డ్యూటీ చేసిండు, కానీ రాజసాబ్కి అయితే హ్యాండ్ ఇచ్చిండు. అండ్ తమనన్న అయితే నెగిటివే మూవీలో. ఎక్కడ 1-2 చోట్ల బీజిఎం మంచిగా అనిపించింది, కానీ మొత్తం బొక్క బీజిఎం బిగ్గెస్ట్ నెగిటివ్ అన్నట్లది. క్లైమాక్స్ అయితే పెట్టారు, మరి దానికి కొంచెం జస్టిఫికేషన్ చేయాల్సింది. స్టిల్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ మూవీ అయితే. మీరు విన్నట్లు ప్రతి చోట నెగిటివ్ అని అయితే లేదు. నేను మా రూమ్ వాడిని కూడా తీసుకుపోయినా, ఇందాక చూసారుగా పాత వీడియోలో, ఆ బ్రో కూడా బాగానే ఉందని చెప్పిండు, నాకు కూడా బాగానే నచ్చింది. స్టిల్ అంటే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ కాకపోయినా ఒకసారి చూడొచ్చు థియేటర్లో, అది ఇగ్నోర్ చేసేటట్టు అయితే లేదు. అండ్ 2 రేటింగ్లు 1 రేటింగ్లు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ నేనే గట్టిగా వేసుకున్న పాత వీడియోలు మీరు చూసే ఉంటారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అందరినీ గట్టిగా వేసి, మారుతి సుజుకి గారి నుంచి వెళ్ళి ఈ రేంజ్ అవుట్పుట్ ఓకే యాక్సెప్టబుల్ బాగానే ఉంది. ఈ రేంజ్ అవుట్పుట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కుక్కర్ ఆర్డ్ అనుకున్న మూవీ అయితే. అంటే ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. స్టిల్ కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి ట్రైలర్ బాగాలేకపోయినా రాజమౌళి మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మారుతి గారి ట్రైలర్ బాగున్నా మారుతి గారి మీద నమ్మకం ఉంటుంది. ఎందుకంటే పాత సినిమాలో ఈయన ఫ్లాప్, ఆయన పాత సినిమాలో ఇండస్ట్రీట్లు. సో అట్లా ఆ భయంతోనే అనుకున్నా, కానీ ఆయన నుంచి మంచిదే ఎక్స్పెక్ట్ చేసి బాగానే వచ్చింది. అండ్ సంక్రాంతిలో చెప్పింది నేను మీకు ఇది 10 సార్లు చెప్పిన, ప్రియారిటీ అన్నింటిలో చెప్పిన, ఇది పక్క మిక్స్డ్ టాక్
వస్తుంది. అండ్ కలెక్షన్స్ అయితే బాగానే వస్తాయని నేను చెప్పింది జరిగింది. నెక్స్ట్ కూడా చెప్పేటి జరుగుతాయి. అండ్ మూవీలో భయపడినా అంటే పెద్ద భయపడిన సీన్స్ ఏం లేవు. నేర్చుకుందంటే ఏం లేదా, కొన్ని ఉన్నాయనుకోండి, 1-2 అంతే. హార్డ్లీ 10 days ఉన్నా నేను సెట్స్లో. అండ్ మూవీ అయితే మీరు చూసినంత చెత్తగా అయితే ఏం లేదు, బాగానే ఉంది. కల్కి తర్వాత ఇదే, దీని తర్వాత ఏదైనా అంటే రాధేశ్యామ్ ఆదిపురుష్ కన్నా 100 రెట్లు బెస్ట్, 100 కాదు 1000 రెట్లు బెస్ట్. సాహోకి అనుకోవచ్చు, సాహోకి ఈక్వల్ అనుకోవచ్చు, మిక్స్డే. కానీ స్టిల్ మీరు చూసినంత నెగిటివ్ అయితే లేదు. మూవీ అయితే వెళ్ళొచ్చి చూడండి, గుండెల మీద చేయి పెట్టుకొని చూడండి. కానీ అక్కడక్కడ సీన్ ల్యాగ్ సీన్స్ ఉంటాయి, అది కొంచెం చూసుకోండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పండు. ఇక పండు కాలర్ ఎగరేసుకునేలా మీరు చేయాలి. ఇది మీ బాధ్యత. సబ్స్క్రైబర్లు మాత్రం 500కి రీచ్ అవ్వాలా. ఇది మీ బాధ్యత. కాలరు పాండ్యా లెవెల్లో ఎగరేయాలన్నమాట. ఇక గుర్తుంది కదా, సబ్స్క్రైబర్స్ 500 రావాలా, ఒక్కడు కూడా మిస్ అవ్వద్దు. ఇది మీ బాధ్యత. ఇక మీరు కొడుతున్నారు అంతే.